నేపాల్కు కొత్త పీఎంగా ర్యాపర్ హిమాలయ దేశంగా పేరుగాంచిన నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గతేడాది నేపాల్లో సోషల్ మీడియా మీద నిషేధం విధించిన సమయంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జెన్జీ యువత చేపట్టిన ఆందోళనతో ఆ దేశం సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. యువత ఆందోళనతో ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆందోళనకు నేతృత్వం వహించిన కాఠ్మండ్ మాజీ మేయర్ బాలేంద్ర షానే నేపాల్ ప్రధానిగా ఎన్నికేందుకు అవసరమైన మెజార్టీ దిశగా ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ దూసుకుపోతుంది. 2022లోనే పురుడు పోసుకున్న ఈ పార్టీ రవి లమిచెన్ స్థాపించారు. అయితే కాఠ్మండ్ మాజీ మేయర్ అయిన బాలేంద్ర షా ఈ ఏడాది జనవరి 18న ఈ పార్టీలో చేరగా ఆ పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. కేవలం 2 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఇక్కడ విశేషం. గతేడాది సెప్టెంబర్లో సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ జెన్జీ యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేపాల్ కాంగ్రెస్ సిపిఎన్ ఎంఎల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యం మొన్న గురువారం నేపాల్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలను నేపాలీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. నేపాల్ పార్లమెంట్లో ఉన్న మొత్తం 275 స్థానాల్లో 165 స్థానాలకు గురువారం ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. తాజా వార్తలు అందే సమయానికి 100కు పైగా చోట్ల ఆర్ఎస్పీ విజయం దిశగా దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. అయితే కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్న బాలేంద్ర షా ఎవరు? నేపాలీలు బాలేంద్ర షాగా పిలుచుకునే బాలేంద్ర షా మొదటి నుంచి సంచలనాలకు కేంద్ర బిందుగా ఉన్నాడు. 1990 ఏప్రిల్ 20న కాఠ్మండ్లో నరాదేవిలో జన్మించిన బాలేంద్ర షా మదేశీ సామాజిక వర్గానికి చెందినవారు. ర్యాపర్గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేపాల్లో రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో పేరుకుపోయిన అవినీతి గురించి తన పాటలతో ఎండగట్టేవారు. గాయకుడిగా ఉంటూనే 2022లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కాఠ్మండ్ నగర మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత దేశంలో పేరుకుపోయిన అవినీతిపై నేపాల్ యువతలో చర్చను లేవనెత్తి విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు. కాఠ్మండ్ నగర మేయర్గా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 4 ఏళ్ల పాటు మేయర్గా పనిచేసిన ఆయన యువత నుంచి మంచి మద్దతు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనను తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యువత పిలిపించినప్పటికీ ఆయన మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధాన పదవి చేపడతానని తేల్చెప్పడం ఇప్పుడు అది నిజం కావడం సంచలనమే అని చెప్పొచ్చు. అయితే ఈ బాలేంద్ర షా భారత్కు వ్యతిరేకి అనే ఒక అపవాదు కూడా ఉంది. బాలేంద్ర షా భారత వ్యతిరేకంగా ముద్రపడ్డారు. తమ దేశంలో భారతదేశ ప్రభుత్వం ఆధిపత్యం ఉండరాదనడం ఆయన ఆధిపత్యం ఉండరాదన్నది ఆయన వాదం. నేపాల్లో బాలీవుడ్ సినిమాలను నిషేధించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు సోషల్ మీడియాలో పోస్టులు సోషల్ మీడియా పోస్టులు భారత్ నేపాల్ సంబంధాలలో వివాదాలకు దారితీస్తాయి. ఆయన తీసుకున్న చర్యలు నేపాల్ జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తాయి. ఆదిపురుష్ చిత్రంలో సీతను భారతీయ కుమార్తెగా పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందీ చిత్రాల ప్రదర్శనను నేపాల్లో నిలిపివేయడం వివాదాస్పదమైంది. ఆయన చర్యలు నేపాల్ యువత ఆదరణ పొందిన భారత్తో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శకులు భావిస్తున్నారు. అయితే ఆయన తన నిర్ణయాలను నేపాల్ సార్వభౌమాధికారానికి సంబంధించినవిగా పేర్కొంటారు. ప్రత్యక్ష భారత వ్యతిరేకత కాదు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో తేలనుంది. ఇక జెన్జీ యువత ఆందోళన తర్వాత జరిగిన తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ పార్లమెంట్లో 275 సీట్లు ఉన్నాయి. అయితే దేశంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగేది మాత్రం 165 సీట్లకు మాత్రమే. ఈ సీట్లకు ప్రజలు ఎంపీలను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగిలిన 110 సీట్లను అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. అంటే పోలింగ్ కేంద్రంలో ప్రతి ఓటర్కు 2 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఒకటి అభ్యర్థులకు చెందింది, అంటే వారి అభ్యర్థులు నచ్చిన వ్యక్తికి ఓటరు వేయొచ్చు. మరొక బ్యాలెట్ పార్టీలకు సంబంధించింది. ఓటరు ఏది ఒక పార్టీకి ఓటు వేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ 110 సీట్లను పంచుతారు. అలా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్ఎస్పీ 100కు పైగా సీట్లతో ఆధిపత్యం కొనసాగుతుంది. దీంతో స్పష్టంగా బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానిగా ఎన్నిక కాబడతారనేసి తెలుస్తుంది.